దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనము నుండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడిని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకి కొనిపోవుడి. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, వరుసగా నేర్చుకొనువారు, వరుసగా నేర్చుకొనువారు వాటి వశము. దానముల్ వారి వశమవును కానగల్గు, దానముల్ వారి వశమవును గానగల్గు. సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. ఈ అక్టోబరు నెల చాలా ముఖ్యమైనటువంటి పండుగ నెల. అక్టోబరు 31వ తేదీ బైబిల్ పండుగ లేక మతోద్ధరణ పండుగ. మన చేతుల్లో ఉండేటువంటి ఈ బైబిల్ బయటకు వచ్చినటువంటి రోజు. బైబిల్లో మార్కు సువార్తలో 4 జాముల గురించి వ్రాయబడింది. ఒక జాము పేరు ప్రొద్దుగుంకు జాము, రెండోది అర్ధరాత్రి జాము, మూడోది కోడు కోయు జాము, నాలుగోది తెల్లవారు జాము. మీలో ప్రతి వారికి ఈ 4 జాములు మీకు అందరికీ బాగా తెలిసి ఉండాలి. ప్రొద్దుగుంకు జామనగా ఆది క్రైస్తవ సంఘకాలము. ప్రొద్దుగుంకడం అనగా యేసు క్రీస్తు వారు నీతి సూర్యుడే అస్తమించటం. ఒలీవల కొండపై నుండి పరమునకు యేసు వారు వెళ్ళారు, ఆరోహణమయ్యారు. నీతి సూర్యుడు అస్తమించారు కాబట్టి ప్రొద్దుగుంకు కాలం వచ్చింది. అదే ఆది క్రైస్తవ సంఘకాలం. రెండోది అర్ధరాత్రి జాము. మన చేతుల్లో ఉండే బైబిలే చాలా సంవత్సరాల కాలము దాచబడింది. బైబిల్ దాచి బైబిల్కి వ్యతిరేకముగా చేసిన పని ఏమిటంటే పాప పరిహార పత్రికలు అమ్మేవారు. అందుకే ఆ కాలాన్ని బైబిల్ దాచబడిన కాలమే అంధకార కాలం, చీకటి కాలం. అంధకారం ఎలాగైతే ప్రమాదకరమైందో, ఎవరైనా కానీ చీకటిలో ప్రయాణించాలంటే ప్రమాదకరం. దొంగలు రావచ్చు, దోపిడీదారులు ఉండొచ్చు. మరి ముఖ్యంగా స్త్రీలు అర్ధరాత్రి ప్రయాణము చేయాలంటే చాలా ప్రమాదకరము. గమనించే మాట ఏమిటంటే అర్ధరాత్రి కాలములాడిదే బైబిల్ దాచబడిన కాలం. మూడో జాము కోడి కోయు జాము అనగా ఈ బైబిల్ బయటకు వచ్చిన తరువాత అనేక మంది మిషనరీలు బయలుదేరి ప్రపంచ దేశానికి వెళ్ళి యేసును గూర్చి విరివిగా ప్రకటించారు. మీ పాపాలు పోవాలంటే, మీకు మోక్షము కావాలంటే, నిత్య రాజ్యము కావాలంటే యేసు నమ్మండి అని ప్రకటించిన కాలమే మిషనరీల కాలమే కోడుకొయ్యు కాలం. నాలుగోది తెల్లవారుజాము. తెల్లవారుగానే సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే మన జాము తెల్లవారుజాము. ఈ తెల్లవారుజాము కాలములో అస్తమించినటువంటి నీతి సూర్యుడైన యేసు ఆకాశ మండలములో ఉదయించబోతున్నారు ఈ తెల్లవారుజామున.
ఇంతకీ మనం ఏ జాములో ఉన్నామో? తెల్లవారు జాములో 3 జాములు అయిపోయాయి. ప్రొద్దుగుంకు జాము అయిపోయింది, రెండోది అర్ధరాత్రి జాము అయిపోయింది, మూడోది కోడికొయ్యి జాము అయిపోయింది, నాలుగోది తెల్లవారు జాములో మనమున్నామనబడి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబరు 31వ తేదీన ఈ బైబిలే జర్మనీ దేశములో బయటకు వచ్చింది. ఈ నెల దిద్దుబాటు పండుగ నెల కనుక ముందుగా సిద్ధపాటు. అందుకే ఈరోజు మెసేజ్ టైటిల్ ఏమిటంటే దిద్దుబాటు సిద్ధపాటు అనబడే వాక్యోపదేశమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దిద్దుబాటు అంటే దేవునికి ఇష్టకరమైంది. దేవుడు తన ప్రజలను దిద్దడానికి ప్రయత్నము చేస్తారు. అయితే చాలామందికి దిద్దుబాటు ఇష్టం ఉండదు. అందుకే బైబిల్లో దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలామందికి దిద్దుబాటు అసహ్యములాగా అనిపిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఈరోజు జనరేషన్ చూస్తే తల్లిదండ్రులు వాళ్ళు దిద్దడం ఆడికి ఇష్టం ఉండదు. మా అమ్మ మా నాన్న ఆడికేమీ తెలియదు, వాళ్ళు చదువు లేని వాళ్ళు, నాకున్నంత జ్ఞానం వాళ్ళకు ఉండదు అని చెప్పి అమ్మ నాన్న దిద్దుతుంటే ఆ దిద్దుబాటును అసహించుకుంటారు. కడకి దేవుని సేవకులే సంఘములో దిద్దుతుంటే నీలో ఈ లోపం ఉంది, దిద్దుకో, వాక్యాన్ని బట్టి దిద్దుకో అని చెప్పి అంటుంటే దిద్దుకోవడానికి ఇష్టపడరు. ప్రియులారా, దిద్దుబాటుకు కావలసినటువంటివి 5 సూత్రాలు. ఒక సూత్రం ఏమిటంటే లేఖనాలను బట్టి మనము దిద్దుకోవాలి. బైబిల్లో ఏ లేఖనాలు ఉన్నాయో లేఖనాల ద్వారా దిద్దుబాటు. రెండోది యేసుక్రీస్తు ద్వారా దిద్దుబాటు. మూడోది ఏమిటంటే విశ్వాసము ద్వారా దిద్దుబాటు. నాలుగోది కృప ద్వారా దిద్దుబాటు. ఐదోది దేవుని మహిమ పరచుట ద్వారా దిద్దుబాటు. ఈ 5 సూత్రాలు దిద్దుబాటుకు ఉపయోగపడతాయి. మీలో ఎవరైనా కానీ నేను దిద్దుకోవాలి, నేను దిద్దబడాలి, నేను సరిచేయబడాలి అనబడేటువంటి ఉద్దేశం ఉంటే సరిచేసే సూత్రాలు 5. 1 లేఖనములు అనగా వాక్యములు, రెండోది క్రీస్తు, మూడోది కృప, నాలుగోది విశ్వాసం, ఐదోది దేవుని మహిమ పరచుట. అన్ని ఇందులోనే ఉన్నాయి. అందుకే దైవజనుడు దేవదాసు అయ్య గారు ఒక పుస్తకాన్ని వ్రాస్తారు. ఆ పుస్తకం ఆత్మీయ స్వస్థత. ఒక మెసేజ్ ఏమిటంటే దిద్దుబాటిచ్చే బైబిలు అద్దము. మీలో ఎవరైనా కానీ అద్దములో ఎన్నిసార్లు చూసుకుంటాం కదా. మన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో, ముఖం ఎట్లా ఉందో గమనించే, వస్త్రాలు ఎట్లా ఉన్నావో చూసుకుని అద్దములో చూసుకోవాలి. అలాగే గమనించే మాట ఏమిటంటే అద్దములో చూసుకొని ఎలాగైతే సరి చేసుకుంటామో బైబిలు అనే అద్దం, ఈ బైబిల్ అనబడేటువంటి అర్థాన్ని మనము చూస్తే మనలో లోపాలు చెబుతుంది బైబిల్. అందుకనే బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నది ఏదైతే మనలో లేదో మనము సరి చేసుకుని దిద్దుకొని బైబిలు మనలో ఉండేటట్లు చేసుకోవాలి. అలాగే రెండవదిగా బైబిల్కి విరుద్ధమైనవి మనలో ఏమున్నావో వాటిని తీసివేసుకోవాలి. బైబిల్లో ఏమున్నావో అవి లేకపోతే తెచ్చుకోవాలి. బైబిల్లో ఏదైతే ఉండకూడదని ఉందో దాన్ని తీసివేసుకోవాలి. దురిత నైజపు వేరో పెరికియు నావు, దురిత నైజపు వేరో పెరికియు నావు, పాడాలి. పరిశుద్ధ నైజసం పదయిచ్చి, పరిశుద్ధ నైజసం పదయిచ్చి బోలో యేసు మహారాజుకో. ఈవేళ మనందరినీ దిద్దేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే ఓ చరణములు అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చేతన్, అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చేతన్. నీ వాక్యము వివరించి మా లోటును, నీ
వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకీయుమా, నీ రూపము మాకీయుమా. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంది, కానీ దిద్దుబాటు సరిగా లేదు. దిద్దుబాటు అనేది చాలా మంది ఇష్టపడలేదు. బైబిల్లో ఏమి రాయబడిందో అవి రాయబడిన మాటలు బట్టి మనం దిద్దుకోవాలి. దేవుని యొక్క వాక్యములో చూస్తే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, సైన్యములు ఇశ్రాయేలు యొక్క దేవుడిని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మేము నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలములో మీరు ఉండాలంటే, వేరే దేశాలకి పారిపోకుండా ఇక్కడ ఉండాలంటే మీరు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దుష్టులు చనిపోవటం దేవునికి సంతోషము లేదుట. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అనగా ఎవరైనా కానీ దిద్దుకుంటే దేవునికి సంతోషం, దిద్దుకోపోతే దేవునికి అవమానం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు ఏం చేయాలి? ఖండించాలి, తప్పు దిద్దాలి. మిమ్మల్ని మాట్లాడుతున్నాను నేను, మీరెవరికైనా మంచి చెప్పారంటే వాడికి మీరు ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఎవరికి మంచి చెప్పకూడదు. ఎవరికైనా కానీ మంచిగా అన్నామంటే వాడి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. అంటే నీకేంటి? దిద్దుబాటు నీకు ఇష్టం. దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప. దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప. దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప. దిద్దుకొనని నీ కంటిలో పెద్ద తోల అందరూ కొందరు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 10వ వచనములో, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్న పానములతోను నానా విధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచరణములు మాత్రమై ఉన్నవి. గత కాలములో పాత నిబంధన ఎట్లా ఉందని చెప్పడానికి దిద్దుబాటు కాలం యేసు వారు వచ్చి అన్నిటినీ నెరవేర్చారు. దిద్దడానికి నడువవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, మన నిమిత్తము యజ్ఞమై మరల బ్రతికి, మన నిమిత్తము యజ్ఞమై మరల బ్రతికియున్న యేసుక్రీస్తేగాక మరి ఒకరు ఎవరు? యేసుక్రీస్తే గాక మరి ఒకరు ఎవరు? ప్రభునందు ప్రియులారా, బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే దిద్దాలి, సరిచేయాలి. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయములోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకి వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండడం చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలని ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకుని దేవాలయాన్ని యేసునాథుడు ఏం చేశారు? శుద్ధి చేశారు. ఆయన చేసిన పనుల్లో
సిలువేయబడ్డానికి వచ్చారు, రక్తము చిందించడానికి వచ్చారు, చనిపోవడానికి వచ్చారు, పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, పాపులు రక్షించడానికి వచ్చారు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, బలమైన బోధలు చేయడానికి, పరలోక రాజ్యమును గూర్చి ప్రకటించడానికి వచ్చారు, కుంటి వారిని నడిపించడానికి, గురిటి వారికి చూపివ్వడానికి, మూగవారికి మాట ఇవ్వడానికి, చెవిటి వారికి వీరికి, చచ్చిన వారిని తిరిగి లేపడానికి వచ్చారు. కానీ ఆయన వచ్చినటువంటి పనుల్లో ఒక పని ఏమిటంటే శుద్ధి చేయడానికి ఆయన వచ్చారు. శుభ్రపరచారు. బోలో యేసు మహారాజుకు. ఆ రోజుల్లో దేవాలయం శుద్ధి చేయబడింది. ఈ రోజుల్లో దేవాలయం అంటే ఏంటి? మన దేహమే దేవాలయం. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, చేతులెత్తి దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా ఇచ్చేదమా, సజీవయగముగా ఇచ్చేదమా, ఇచ్చేదమా. నా చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏమిటంటే నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను. ఒక ఆయన ఫుల్గా తాగుతాడు, ఆయన ఏమంటాడంటే నా హృదయం దేవునికి ఇచ్చాను. ఈ శరీరంలో ఇట్లా ఉంది కానీ హృదయం మాత్రం దేవునికే. హృదయమేమో దేవునికట, శరీరమేమో సైతానికట. న్యాయమేనా? అందుకే దైవజనుడు బైబిల్ పండితులైన దేవదాసయ్య గారు ఏం పాడారంటే, తనువు నాదిది గోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతి తనువు నాదిది గోగై పనికి. దేవా నా తనువు నీకే, తనువు నాదిదిగోగై కొనిమియు ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు. ఈరోజు వాక్యం నీ వారికి తెలియచేసే మాట ఏమిటంటే, నీ హృదయాన్ని నీ ఇస్తున్నానంటున్నావు కానీ దేహాన్ని దేవునికి వాళ్ళు కానుక. ఇంతకు ముందు ఈ దేహాన్ని అపవాదికి ఉపయోగించావు. అదే పౌలు గారు అంటారు కదా, దుర్నీతి సాధనములుగా దుర్నీతికి వీటి ఉపయోగించావు. ఇప్పుడు నీతికి దేహమును, ఈ అవయవాల్ని నీతికి ఉపయోగించు. దిద్దుబాటును గురించి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. యేసువారు దిద్దుబాటు కార్యక్రమాన్ని జరిగించారు. దేవాలయములో ఉండకూడనివన్నీ బయట తీసివేశారు, పారవేశారు, కొరడా తీసుకుని కొట్టారు. పాత నిబంధన కాలంలో చాలామంది వ్యక్తుల కాలంలో దిద్దుబాటు జరిగింది. అందులో ఒకరెవరంటే హిజ్కియా కాలంలో దిద్దుబాటు. ఇవాళ వాక్యం వినేవారులారా, నీవు ప్రభు యొక్క సిలువను తలంచుకొని నీలో ఏది దిద్దుకోవాలో దిద్దుకోనప్పుడు నీ ప్రార్థన అక్కడి నుంచి బయటికి వెళ్దు. ఇవాళ చాలామంది దిద్దుకోనందువల్లే వారి ప్రార్థనలకు నెరవేర్పు లేదు. ఇంతకుముందు కాలం ఎట్లా ఉండేదంటే, నా చిన్నప్పుడు కూడా మా ఊరు వచ్చిన పాస్టర్ గారిని, అయ్యా చెప్పండి అయ్యా, నేనేమి దిద్దుకోవాలేమో చెప్పండి అయ్యా అని అడిగేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో దైవ సేవకులే, అమ్మా నువ్వు సరి చేసుకో బాబు, నువ్వు సరి చేసుకో అని అంటుంటే వాళ్ళకి బాధ. ఈ రోజున దిద్దుబాటు అసహ్యం. కానీ హిజ్కియా తాను రాజు అయిన వెంటనే దినవృత్తాంతం 2వ గ్రంథములో 29:3 వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి, ఎప్పుడు రాజ్యములో తాను అధికారములోకి వచ్చిన కొన్నేళ్ళకి చేశాడా? ఆ సంవత్సరమే చేశాడా? మొదటి సంవత్సరం ఎన్నో నెల? మొదటి నెల. అంటే హిజ్కియాకి ఏమిటంటే ఈ దిద్దుబాటు ఎంత అవసరమో మొదటి సంవత్సరం మొదటి నెల. దేవాలయాన్ని శుభ్రపరచాలి, మందిరం యొక్క తలుపులు తెరిచి బాగు చేయాలి. అలాగే ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో మొదటిగా దేవునికి నచ్చేది
దేవునికి ఇష్టమైంది తలుపులు తెరిచి ఈ మందిరాన్ని బాగు చేయాలి. ఈ దేహమనబడే దేవాలయం శుద్ధి చేయబడాలి. నీ మందిర తలుపులు మూసివేయబడి చాలా కాలం అయిందేమో, మూత పెట్టిన బాటిల్ లేకుందేమో నీ జీవితం. మేము అనుకుంటాం బలమైన వాక్యాలు నీ దగ్గరికి వస్తున్నాయని. ఈ వాక్యాలకే నీవెంతో బలపడిపోయావనుకుంటాం. ఈ వాక్యాల్ని లేపేస్తాయి. నీవెప్పుడైనా కానీ దీన స్థితిలో ఉంటే నీవే ఆశీర్వదించబడేటట్టు చేస్తాయి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచు. మందిరములో 3 ఉంటాయట. 1 సమృద్ధి, 2 సంతృప్తి, 3 ఆనంద ప్రవాహము అనగా సంతోషం. ఇటన్ని కారణం వాక్యం. మందిరము తలుపులు తెరిచి బాగు చేయాలి. 30వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, మరి హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికిని యూదా వారు వర్తమానాలు ఎఫ్రాయిమీలకు మనష్షే వారికి పత్రికలను పంపెను. ఇశ్రాయేలు వారు యూదా వారు ఎఫ్రాయిమీలకు మనష్షే వారికి పత్రికలు పంపించి, మీరందరూ యెరూషలేముకు రండి, ఎందుకంటే పస్కాను ఆచరించటానికి. పస్కా మనందరము గొర్రెల్ని, మేకల్ని, పావురాల్ని, ఎద్దుల్ని బలిద్దాము రండి. పస్కా బలి. ఈ రోజున మనందరి జీవితంలో దిద్దుబాటు ఎలాగూ జరుగునంటే యేసు క్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి శిలువ నాథుడైన యేసు ద్వారానే దిద్దుబాటు జరగాలి. దిద్దుబాటు యేసు ద్వారా. బోలో యేసు మహారాజుకు. శిలువను జూచు కొల్లది శిల సమాన మైనా మనసు నలిగి కరిగి కరిగి నలిగి కరిగి నదిరా నీ సిలువే నాశా. 31వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణమునికి పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశమునంతట ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములు ముక్కలుగా నరికి ఉన్నత స్థలమున బలిపీఠములు పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. బోలో యేసు మహారాజుకో. ఏం చేశారు? అవన్నీ దేవునికి ఇష్టము కానివన్నిటినీ, విరుద్ధమైన వాటన్నిటినీ తీసివేశారు. ఆ పస్కా ఆచరించి. అంటే అర్థం ఏంటి? సిలువ వేయబడిన యేసునాథును చూచి మనలో ఏ రకమైన విగ్రహాలు ఉన్నవో వాటినన్నిటిని ఏం చేయాలి? తీసివేయాలి. విగ్రహములనగా నీ జీవిత కాలంలో డబ్బు మీద ఎక్కువగా నువ్వు మనసు పెడితే అది విగ్రహారాధన. ఏమనాలి? యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, ఆ తర్వాతే డబ్బు. చాలామంది ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, నెరవేరట్లేదు, దేవుడు ఆలకించట్లేదు. కారణం ఏంటంటే ప్రార్థన ఆ గది దాటి ఆ స్థలము దాటి వెళ్ళట్లేదు. కారణం వాళ్ళ లోపల విగ్రహములు ఉన్నాయి హృదయంలో. దిద్దుబాటు లేదు. దిద్దుబాటు లేనందువల్ల ప్రార్థన 30 ఏళ్ళుగా చేస్తూ నెరవేరట్లేదు. దేవునికి ఏది ఇష్టం? దిద్దుబాటు ఇష్టం. కాబట్టి మొదటి సంవత్సరం మొదటి నెలలో దిద్దుబాటు చేశాడు అక్కడ హిజ్కియా. దిద్దుబాటు అనేది అవసరము కాబట్టి దేవాలయాన్ని శుద్ధి చేశారు యేసు ప్రభువారు. దిద్దుబాటు ఆయనకి ఇష్టం. దిద్దుబాటు లేకపోతే కాదు. కాబట్టి ఎఫెసు సంఘముతో, ఓ సంఘమా నీవు దిద్దుకో, పెర్గము సంఘమా నీవు దిద్దుకో, తుయతైరా సంఘమా నీవు దిద్దుకో, సార్ది సంఘమా నీవు దిద్దుకో, లవోదికియా సంఘమా నీవు దిద్దుకో. 2 సంఘాలకి దిద్దుకోమని చెప్పలేదు. ఏంటేంటి సంఘాలవి? స్మరణ సంఘముతో దిద్దుకోమని చెప్పలేదు. ఇంకో సంఘము ఫిలదెల్ఫియా సంఘముతో దిద్దుకోమని చెప్పలేదు.
దిద్దుకోవలసినవి ఏమున్నావో వాటిని గురించి మనం అంగలార్చాలి. దిద్దుకోకపోతే రేపు నీ పాతాళలోకానికి వెళతావు, నరకానికి వెళ్తావు, దేవుని రాజ్యం లేదు, పరలోకములు అడుగుపెట్టు. దిద్దుకోకపోతే ఆయన బిడ్డవు కానే కావు. ఆయన అనేది నువ్వు దిద్దుకో, నేను ఆశీర్వదిస్తాను, నేను దిద్దుకోను, నన్ను ఆశీర్వదించండి. నువ్వు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, జయము దేవుడిస్తారు. ఏదైతే దిద్దుకోవాలో దిద్దుకోవలసిన దాన్ని గమనించుకో. దిద్దుకునే స్వభావం చాలా గొప్పది. ఎవరైతే దిద్దుబాటు చేసుకున్నారో వాళ్ళందరూ రాకడకు సిద్ధపడి మేఘమెక్కుతారు. ఒకటి దిద్దుబాటు అయితే రెండోది సిద్ధపాటు. మీలో దిద్దుబాటు అయిన వాళ్ళు సిద్ధపడండి. దావీదు సంకీర్తన 50:17 దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటల్ని వెనుకకు త్రోసివేసేదవు. త్రోసివేయకుండా యేసు వైపు చూడండి. దిద్దుబాటు చేసుకున్న వారి సిద్ధపాటు పొందుతారు, సిద్ధపడిన వారి మేఘమెక్కుతారు. సిలువేయబడి చనిపోయి తిరిలేచిన ప్రభు వైపు చూచి మేఘమెక్కండి. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయగాక.